మహిళా అభివృద్ధి భద్రతకు పెద్దపీట వేసేలా పనిచేస్తున్నట్లు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి తెలిపారు. ఏదైనా సమస్యలతో తన వద్దకు వచ్చిన వారికి 100% న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధి విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. మహిళల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రీవెన్స్ తనకు ఎంతగానో సంతృప్తినిచ్చిందని చెబుతున్న గల్లా మాధవితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి. మహిళా సమస్యల పరిష్కారానికి సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతి మంగళవారం కూడా మహిళల సమస్యల కోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహిళా గ్రీవెన్స్ సంబంధించినటువంటి ఆలోచన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ఉమెన్ ని ఎక్కడ ఇబ్బంది పడకుండా వాళ్ళకు ఒక కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేయాలన్నదే నా అభిప్రాయం. అండ్ ప్రధానంగా ఈ ఉమెన్ గ్రీవెన్స్ పెట్టిన తర్వాత ఉమెన్ ఓపెన్ గా రావడానికి ఎలాంటి సంకోచం లేకుండా రావడం జరుగుతుంది. ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? ఒక పక్కన ఈవ్ టీజింగ్ అని వస్తుంది, లేదంటే వర్క్ ప్లేస్లో హెరాస్మెంట్ అని వస్తుంది, లేదంటే ఏదైనా న్యాయం జరగలేదు అంటే లీగల్ ఇష్యూస్తో వస్తూ ఉన్నారు, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్తో వస్తున్నారు, వాళ్ళ ఏరియాలో ఉన్న డెవలప్మెంటల్ ఇష్యూస్తో వస్తున్నారు, లేదు అని అంటే ఒకరికి ఇట్లా ఫ్రాడ్ కేసెస్ అట్లాగా వస్తున్నారు, ఇంకా ఏదైనా ఎంప్లాయ్మెంట్ కావాలి అని వస్తున్నారు, ఇంకా పబ్లిక్ స్కీమ్స్ ఏదైనా వాళ్ళకి ఇంకా రాలేదు అని చెప్పి వస్తున్నారు. ఇలా రకరకాలు ఈరోజు సమస్య అంటూ ఏదైనా ఉంది అని అంటే అది ఆడ మగకి తేడా లేకుండా ఈరోజు సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందండి. దాన్నే మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. వాటిని కూడా సాధ్యమైనంత త్వరగా మేము కూడా పరిష్కరిస్తాం. ఏదైనా ఒక హెరాస్మెంట్ అని కానివ్వండి, లేదంటే ఒక ఫ్రాడ్ కానివ్వండి, ఒక మహిళ పట్ల జరిగి అది మా దృష్టికి వస్తే ఇమీడియట్గా సదరు ఆఫీసర్స్కి మేము ఎండార్స్ చేయడం జరుగుతుందండి. ఇక్కడ మనకి మహిళా పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఒక ఎస్ఐ గారిని మేము అడగడం జరిగింది. వాళ్ళు కూడా మంగళవారం వాళ్ళకి వీలున్న టైంలో వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఒక 2 hours మాకు కేటాయించమని అడగడం జరిగింది. అదేవిధంగా మహిళా ప్రాంగణం నుంచి విజయలక్ష్మి గారు లాయర్ గారు కూడా మాకు ప్రతి వారము సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇటు లీగల్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమున్నా కూడా వెంటనే వాళ్ళకి ఎండార్స్ చేసి అప్పటికప్పుడే అంటే వాళ్ళు ఈ గేట్ నుంచి బయటికి వెళ్ళే లోపే వాళ్ళకి ఏం చేయాలి అన్నది డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంగళవారం కల్లా ఈ వాళ్ళు వచ్చిన సమస్య తాలూకు ప్రోగ్రెస్ ఎంత ఉంది, స్టేటస్ ఏముంది అని కనుక్కొని దాన్ని నిరంతరం ఫాలో అప్ చేస్తూ ఆ సమస్య క్లోజ్ అయ్యేదాకా కూడా అంటే వాళ్ళు ఇది జరిగిందండి అని చెప్పేదాకా కూడా మా ఆఫీస్ నుంచి ఫాలో అప్ జరుగుతుందండి. మీ దగ్గరకు వచ్చేటువంటి సమస్యలు చూసుకుంటే ఎంత పర్సంటేజ్ క్లియర్ అవుతున్నాయి అనేది ఏమైనా లెక్కలు ఉన్నాయి? అంటే నెలలో 250 గ్రీవియన్స్ వచ్చినప్పుడు ఈ 250 గ్రీవియన్స్లో కూడా దాదాపుగా 150 గ్రీవియన్స్లు మేము పూర్తిగా క్లోజ్ చేయడం జరిగింది. మిగతా 50 గ్రీవియన్స్లు స్టేట్ వైడ్ రావాల్సిన పెన్షన్స్ అనుకోండి, లేదంటే స్టేట్ వైడ్ పాలసీస్ ఏవైతే చేంజ్ అవ్వాలో వాటి అండర్లో వస్తుంది. ఇది ప్రధానంగా మేము ఫార్మాట్ ఫాలో అవుతుందండి. ఈరోజు సపోజ్ ఇది 10వ తారీఖు ఏ రోజైతే ఉమెన్ గ్రీవియన్స్ స్టార్ట్ చేసామో ఆ రోజు మాకు వచ్చిన గ్రీవియన్సెస్, నెక్స్ట్ ఎవ్రీ వీక్లో వచ్చిన గ్రీవియన్సెస్ అండి ఇవి. ఇట్లా మేము రౌండ్ అప్ చేసుకుంటాం. అంటే వీటన్నిటికీ ఒక ఫాలో అప్ నీడ్ ఉంది అని ఫాలో అప్ పేజ్లోకి ఈ రౌండ్ అప్ చేసిన ఇష్యూస్ అన్ని కూడా వెళ్ళిపోతాయి. మా ఆఫీస్ నుంచి రెగ్యులర్గా అది క్లోజ్ అయ్యేదాకా కూడా ఇలాంటి ఇష్యూస్ అన్నిటికీ ఒక ఫాలో అప్ జరుగుతుంది. కన్సర్న్ ఆఫీసర్స్కి మేము ఎండార్స్ చేయడము, వాటి స్టేటస్ ఎలా ఉంది, ఇది క్లోజ్ అయిందా, ఇంకా ఫాలో అప్ అవ్వాలా అన్నది ఒక కంప్లీట్ సిస్టమేటిక్గా దీన్ని మేము ఫాలో అప్ చేయిస్తూ క్లోజ్ అయ్యేదాకా కూడా ప్రయత్నిస్తున్నాము. ఉమెన్ అని గుంటూరు పశ్చిమలో ఆడవాళ్ళు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి అన్నది మా ఆకాంక్ష. అయితే 100% దేవుడు కూడా సమస్యలన్నింటినీ క్లోజ్ చేయలేరు. మా సాధ్యమైనంత వరకు మా శక్తి మేరకు ఏం చేయగలుగుతామో అదంతా చెయ్యాలి అన్నదే ఇంటెన్షన్ అండి. ఇది మహిళా సమస్యల పరిష్కారానికి సంబంధించి వీలైనంత మేర కూడా తమ పరిధిలో వారికి పరిష్కరించడం, సంబంధిత అధికారులతో మాట్లాడి వేగంగా వారి ఇబ్బందులు తొలగించేలా చేయడమే ఈ మహిళా గ్రీవెన్స్ ప్రత్యేకత అని చెప్పేసి గల్లా మాధవ్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్ గుంటూరు.